ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు. నీళ్ళేమో ఆంధ్రాకు పంచుతున్నారు, ఆంధ్రాకు పంపుతున్నారు, బనకచెర్ల పేరిట ఇంకో పేరిట. నిధులేమో ఢిల్లీకి పంపుతున్నారు. ఈ నియామకాలు మీకు తెలుసు. ఆయన అనుయాయులకు, ఆయన తొత్తులకు కొంతమందికి నియామకాలు మాత్రం ఇచ్చుకొని బ్రహ్మాండంగా వాళ్ళతో తెల్లారులేస్తే మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మాత్రం చేస్తూ ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో 78 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతరం ఏ ప్రభుత్వము కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎన్నడూ సాహసోపేతమైన కార్యక్రమాలు తీసుకోలేదు అనేది అక్షర సత్యం. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం ఇది ఇక్కడ అక్కడ కాదు. మొన్న నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయినా. అక్కడ నేను చెప్తుంటే వాళ్ళే పరిశాన్ అవుతున్నారు. దాదాపు $9 బిలియన్ 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 విడతలుగా వేసినాము. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫార్మ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ కాల్ రైతు బంధు అని చెప్తుంటే ఆక్స్ఫర్డ్లోని అధ్యాపకులు, ఆక్స్ఫర్డ్లోని అక్కడి విద్యార్థులు కూడా ఇది నిజమేనా అన్నట్టు అబ్బురపడి చూస్తూ ఉన్నారు. తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్ గారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని రంగాలకు 24 గంటల ఉచిత విద్యుత్తు, 24 గంటల విద్యుత్తు, అందులో ఉచిత విద్యుత్తు రైతులకు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశ స్వాతంత్రానంతరం కేసీఆర్ గారు మాత్రమే. ఇది నువ్వు అవునన్నా కాదన్నా గింజుకున్నా గిలగిల కొట్టుకున్నా రేవంత్ రెడ్డి గారు ఇది వాస్తవం నిలిచిపోతుంది. ఇందిరమ్మ రాజ్యం అన్నావు. ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు తీసుకొట్టాలన్నావు. ఇందిరమ్మ గొప్పతనం ఏంది, ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఏంది నీది అంటే కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లలో మళ్ళా చెప్పులు. నువ్వే చెప్పినావు, నీ పార్టీ చెప్పింది. మాకు ఓటేయండి, మార్పు తెస్తాం, ఆనాటి రోజులు తెస్తామన్నావు. నిజంగానే తెచ్చినావు. ఇవాళ ఎరువుల కోసం, విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం, నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా? నిన్నగాక మన కొమరం భీం జిల్లాలో అక్కడ సిర్పూర్ అనుకుంటా అక్కడ ఊరు, అక్కడ వేల మంది ఆల్మోస్ట్ యుద్ధాలు చేసే పరిస్థితి ఒక ఎరువు బస్తా కోసం వచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ప్రతి మండలంలో రైతులు ఎరువుల కోసం, యూరియా కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా? మీరు ఎరువుల దుకాణాలకు ఆధార్ కార్డు చూపెడితే ఎకరానికి ఒక బస్తా ఇయ్యాలని చెప్పిన మాట, మీ అధికారులకు ఆదేశం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఎరువులు కూడా పంచే శాతగాని నువ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడిని పిలిచి చర్చకు రా అని మాట్లాడితే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు. అట్లాగే దశాబ్దాలు దగా చేసింది నీ ప్రభుత్వం కాదా? సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులను ఎండబెట్టి రైతుల ఆత్మహత్యలకు తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా? అదే కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇచ్చిండు, ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు, చెరువులు నింపే మిషన్ కాకతీయ తెచ్చిండు, చెక్ డ్యాములు కట్టిండు, ఆఖరికి వాగులలో కూడా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి పోసి ఒక మాంజీరా వాగులో, హల్దీ వాగులో, కొడెల్లి వాగులో వాగులు నింపిన ఘనత కూడా కేసీఆర్ దా కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలం అవుతుంటే ఆనాడు 7,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజదాకా కొని రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ కాదా? మార్కెట్ యార్డులకు ఇవాళ ధాన్యం వస్తే ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అని ఎగ్గొట్టి దాచుకుంటున్నది నీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా రైతు బీమా? ఒక రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం